SHO AP యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వకమైన నమస్కారాలు. ఆధునిక తెలుగు సాహిత్యంలో కథ అత్యంత జనాదరణ పొందిన ప్రక్రియ. కథ జీవితమంత విశాలమైనది. కథ సముద్రమంత లోతైనది. కథ ప్రకృతి అంత వైవిధ్యభరితమైనది. చిన్నతనంలోనే పసిపిల్లల మనస్సులో తల్లి చెప్పిన కథలు అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయి. రాకాసిలోయలో రాకుమారుల అన్వేషణ, మంత్రనగరిలో మాయల పకీరుల క్రూర గర్జన, ఇలా అమ్మ మాటల్లోనే పసిపిల్లల మనస్సుల్లో కథా శ్రవణ బీజాలు నాటుకుంటాయి. పిల్లల కలలకు రెక్కలు వస్తాయి. వాళ్ళ ఊహలకు ఊపిరులూదుతాయి. క్రమంగా ఎదుగుతూ సాగే క్రమంలో ఎన్నెన్నో కథలు వాళ్లకు ఎదురవుతాయి. కొన్ని కథలలో మనమే పాత్రధారులమవుతాం. కొన్ని కథలకు మనం శ్రోతలమవుతాం. మనం పాత్రధారులమైన కథలను జనరంజకం చేసుకోగలిగితే, చిన్నప్పుడు అమ్మ చెప్పిన కథల్లోని సారాంశాన్ని జీవిత సూత్రంగా భావించగలిగితే, వారి మనుగడ మరపురాని కథగా సాగిపోతుంది. జీవన సౌందర్యం మైమరపించే రంగుల కథగా సాగిపోతుంది. కథ ప్రక్రియ ప్రారంభమైన కాలంలో ప్రధానంగా ముగ్గురు శాస్త్రులు కథా ప్రక్రియను సుసంపన్నం చేసినటువంటి మహానుభావులు: శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, వేలూరు శివరామ శాస్త్రి, మల్లాది రామకృష్ణ శాస్త్రి. ఈ శాస్త్రీ త్రయం ప్రారంభకాలంలో కథా ప్రక్రియకు జీవం పోసినటువంటి మహానుభావులు. ఆధునిక కవి పండిత లోకంలో శతావధాని వేలూరు శివరామ శాస్త్రి గారు ఒక హిమనగ సదృశులు. అవధానిగా కవితారంగంలో ప్రవేశించి పురాణం, ప్రబంధం, ఖండకావ్యం, కథ, నవల, వ్యాసం, పరిష్కరణ, పరిశోధన మొదలైన ప్రక్రియలలో అనుభవాన్ని సంపాదించి ఆంధ్ర సరస్వతిని అలంకరింపచేశారు. భారతీయ భాషలే కాక జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ మొదలైన భాషలను కూడా అభ్యసించి ఒక వివిధ శాస్త్ర నిష్ణాతులుగా ఆధునిక సాహిత్య లోకంలో ఆయన కనిపిస్తారు. ఎంత సంప్రదాయవాదులో అంతటి అభ్యుదయవాదులుగా కూడా ఆయన మనకు కనిపిస్తారు. గాంధీజీ అడుగుజాడల్లో పయనించిన జాతీయవాది వేలూరు శివరామ శాస్త్రి గారు. అనుభవాన్ని కవిత్వంగా, కవిత్వాన్నే అనుభవంగా మలుచుకున్న జ్ఞాన సంపన్నులు వారు. తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి, తెలుగు జాతికి శాస్త్రి గారు చేసిన సేవ నిరుపమానమైనది. 1892లో ఏప్రిల్ 9వ తేదీన కృష్ణా జిల్లాలోని చిరివాడ అగ్రహారంలో ఆయన జన్మించారు. సంప్రదాయ ప్రవణమైన కుటుంబం వారిది. ఒకవైపు లక్ష్మి, మరొక వైపు శారద నృత్యం చేసిన కుటుంబం వారిది. వీరి సాహిత్యంలో ప్రధానంగా 4 దశలు కనిపిస్తాయి. మొదటి దశ 1910 నుండి 1920 వరకు. ఈ కాలంలో శాస్త్రి గారి అవధాన జీవితానికి నాంది ఏర్పడింది. 18 ఏళ్ల చిన్న వయస్సులోనే గుంటూరులో సంపూర్ణ శతావధానం నిర్వహించి తమ పాండిత్యాన్ని లోకానికి చాటి చెప్పారు ఆయన. రెండవ దశ 1920 నుండి 1940 వరకు. ఈ కాలంలో ఖండకావ్యాలు, కథలు మొదలైన గ్రంథాలను వారు రచించారు. ఏకావళి అనే ఖండకావ్య రచన ఈ కాలంలో చాలా ప్రసిద్ధి పొందినటువంటి గ్రంథం. మూడవ దశ 1940 నుండి 50 వరకు. ఈ దశలో నవలలు, వేద విజ్ఞానం, నాటకాలు, ప్రాచీన భూగోళం, ఖగోళం, విద్యుల్లోకం మొదలైనటువంటి అంశాలకు సంబంధించిన రచనలు వారు చేశారు. ఈ కాలంలోనే వారు రచించిన ఓబయ్య అనే నవల జాతీయోద్యమ ప్రధానమైన నవలగా ఆనాడు సామాజికులకు ఎంతో స్ఫూర్తిని కలిగించింది.
4వ దశ 1950 నుండి 67 వరకు. ఈ దశలో వేదాంత గ్రంథాల రచన చేశారు వారు. యోగ దర్శనం, అరవిందులు, పురుషోత్తమ తత్వం, ఆత్మజ్ఞానోపదేశ విధి, మాయా వివరణము ఇలాంటి గ్రంథాలు ఈ దశలో వెలువడ్డాయి. కవిత్వాన్నే ఒక యోగంగా, యోగాన్నే కవిత్వంగా మలుచుకున్న క్రాంతదర్శిగా వారు ఈ దశలో సాహిత్యలోకంలో దర్శనమిస్తారు. అరవింద మహర్షుల మార్గానుయాయులై తత్వదర్శనం చేసిన ఋషితుల్యులుగా కూడా వారు సాహిత్యలోకంలో నిలిచిపోయారు. దానికి వారి కావ్యాలు ప్రముఖమైన దృష్టాంతాలుగా మనకు కనిపిస్తాయి. శాస్త్రి గారు పుట్టింది 19వ శతాబ్దంలో, పెరిగి పెద్దవారైంది 20వ శతాబ్దంలో. కాబట్టి 2 యుగాల ప్రభావము వారి కవిత్వ జీవితం మీద ప్రసరించింది. పాత కొత్తల మేలు కలయికగా వారి కథా సృష్టి జరిగింది. వీరి కథా సాహిత్యాన్ని గురించి ప్రముఖ పండితులు తల్లావజ్జుల శివశంకర శాస్త్రి గారు అంటారు, విద్వాంసులు కథకులు కాలేదన్న లోటు వేలూరు శివరామ శాస్త్రి గారి వలన తీరింది అంటారు. ఆయన ప్రముఖ పండితులుగా, అవధాన విద్యా సరస్వతులుగా సాహిత్య జీవనాన్ని ప్రారంభించి ఆ తరువాత కథారచనలోకి వచ్చారు. కాబట్టే ఈ ప్రశంసను వారు అందుకున్నారు. మళ్ళీ మళ్ళీ చదివించేది మంచి కథ, అలాంటి మంచి కథలు అనేకం రాశారు శాస్త్రి గారు అని గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు ప్రశంసను చేశారు. తొలి రోజుల్లో కథానికా ప్రక్రియకు అంతో ఎంతో ఆదరణ లభించింది అంటే దానికి కారకులు చింతా దీక్షితులు, వేలూరు శివరామ శాస్త్రి గారు, రాయసం వెంకట శివుడు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు లాంటి రచయితల కృషి ఫలితమే అని అంటూ మధురాంతకం రాజారాం గారు కూడా వేలూరు శివరామ శాస్త్రి గారి కథా సాహిత్యాన్ని బహుధా అభినందించారు. విద్వాంసుల ప్రశంసలకు పాత్రమైన, జనుల హృదయాలలో మరుపురాని అనుభూతిని నింపిన శాస్త్రి గారి కథా సాహిత్యాన్ని గురించి కొన్ని విశేషాలు మనం ముచ్చటించుకుందాం. వీరి మొదటి కథానికా సంపుటి 1949లో వెలువడింది. కథా షట్కం దాని పేరు. ఇందులో 6 కథలు ఉన్నాయి. ఆ తర్వాత 1950లో కథా సప్తకం అన్న పేరుతో 7 కథలు వెలువడ్డాయి. అనంతరం కథాభారతి పేరుతో 1985లో జంధ్యాల మహతీ శంకర్ గారు సంపాదకత్వం వహించి 11 కథలను అందులో వెలుగులోకి తీసుకొని వచ్చారు. జంధ్యాల మహతీ శంకర్ గారు వేలూరు శివరామ శాస్త్రి గారి సమగ్ర సాహిత్యాన్ని పరిశోధన చేసినటువంటి వారు. వారి సంపాదకత్వంలో ఈ 11 కథలు వెలువడ్డాయి. గ్రంథ రూపంలో వెలుగు చూసినవే కాక ఇంకా దాదాపు 30 కథల వరకు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి ఆయన రచనలుగా మనకు కనిపిస్తున్నాయి. అయితే శివరామ శాస్త్రి గారి కథల్లో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణం అనంతమైన వస్తు వైవిధ్యం. వారి కథానికా లోకంలో అడుగు పెడితే యుగయుగాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, చారిత్రక రాజకీయ ఉద్యమాలు, సాంఘిక సమస్యలు, భావ సంఘర్షణలు, విధి విలాసాలు, మూఢ విశ్వాసాలు, వివిధ వర్గాలకు చెందిన స్త్రీ పురుషులు మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతారు. సర్వమానవ జగత్తుకు వ్యాఖ్యానాలా అన్నట్లు వీరి కథలు గోచరిస్తాయి. వీరు రచించిన మొదటి కథ కృతి. ఇది భారతీ సాహిత్య పత్రికలో మార్చి 1925న ప్రచురితమైంది. మానవుడు తన ఉనికి గుర్తించి పంచభూతాలను ఎలా వశం చేసుకున్నాడో వివరించే కథ ఈ కృతి అన్నది. ఆ తర్వాత పద్మాక్షి అనే ఒక కథ వీరు రాసింది. వైదిక యుగం నాటి ఆశ్రమ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక తన్మయత అనే మరో కథ బౌద్ధ యుగానికి చెందినది. క్షుద్రమైన కామ ప్రవృత్తిని విడనాడి ధ్యాన మార్గంలో బుద్ధుని విశ్వప్రేమలో విలీనమైన మలయమాలి, అతడికి మార్గదర్శకురాలైన ఇందుకీర్తి, వీరిరువురి యొక్క అమలిన శృంగార ప్రణయం ఇందులోని ఇతివృత్తం.
ఇలా ఒక వైవిధ్యం చోటు చేసుకున్నటువంటి కథలు అనేకం వీరి రచనల్లో కనిపిస్తాయి. అంతేకాదు దేశ రాజకీయ చరిత్రలో సంభవించిన ఉద్యమాలు, తత్ఫలితాలు, పరిణామాలు చిత్రించటం వీరి కథానికల ప్రశస్తికి మరొక హేతువు. నకల్ హైదరాబాదు వీరు రచించిన కథ నిజాం రాజ్యంలో రజాకార్లు సాగించిన ధన మాన ప్రాణ అపహరణ విధ్వంసం, స్త్రీ బాల వృద్ధుల ఆర్తనాదాలు ఇత్యాదులన్నిటినీ చిత్రించి ఆనాటి చరిత్రను నమోదు చేసిన కథ. అరాచకం అనే మరో కథ జమీందారీల రద్దు, ఫారెస్ట్ యాక్టులను ఆధారం చేసుకొని ఒక ఎస్టేట్లో జరిగిన దురంతాలు చిత్రింపబడిన కథ. ముఖ్యంగా ఆ కాలంలో రెండు ప్రధానమైనటువంటి ఉద్యమాలు, ఒకటి భారతదేశ స్వాతంత్ర్యోద్యమం, రెండు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం. ఈ ఉద్యమాలకు లోను కానటువంటి కవులు, దాని ప్రభావాన్ని తమ రచనల్లో చూపించినటువంటి కవులు ఆ కాలంలో లేరు. వేలూరు శివరామశాస్త్రి గారి సాహిత్యం కూడా దాన్ని చాలా విస్తృతంగా ప్రతిఫలింపచేసింది. ఇక మతం, మానవ జీవితము, దానికి ఉన్నటువంటి సంబంధము, దీన్ని చిత్రించిన కథలు కొన్ని వీరి కథారచనల్లో కనిపిస్తాయి. మతము, మానవ జీవితము పరస్పరం ముడిపడి ఉన్న సమాజం మనది. అందువలన మానవ జీవన అభ్యుదయంలో మతానికి గల ప్రాధాన్యాన్ని సూచిస్తూ, మతం పేరుతో కొందరు స్వార్థపరులు చేసే మోసాలను బట్టబయలు చేస్తూ, దాని నుండి వ్యక్తి ఎలా తమని తాను కాపాడుకోవాలో బోధిస్తూ సాగినటువంటి కథలు వీరి రచనల్లో ఉన్నాయి. మాలదాసరి వైష్ణవ మత ప్రశస్తిని చాటి చెప్పిన కథ. ఆముక్తమాల్యదలో ఉన్న ఈ కథకు కొద్ది మార్పులతో వారు రచించారు. భక్తి ముక్తికి ప్రధానమే, సోపానమే, కానీ దానికి ఎవరి పట్ల పక్షపాతం కానీ, స్వార్థం కానీ, అంతరాలు కానీ ఉండవు. అది ఒక వ్యక్తిగతమైన మానసికమైన భావం అని సత్యాన్ని ఈ కథలో నిరూపించడానికి మాలదాసరి కథ ఆయన రాశారు. ఆ తర్వాత సామాజిక జీవన చిత్రణ వీరి కథల్లో అతివేలంగా ప్రదర్శితమైంది. ఆర్థిక మాంద్యం, దారిద్ర్యం, నిరుద్యోగం, మానవుల మనస్తత్వాలు, ఆడంబరాలు ఇత్యాది సమస్త సామాజిక ఇతివృత్తాలను స్వీకరించి సాహిత్యం నిత్య జీవితానికి సన్నిహితంగా ఉండి తీరాలి అని నిరూపించారు తమ కథా సాహిత్యం ద్వారా. ఈ సామాజిక జీవన చిత్రణ చేసిన కథలను మనం పరిచయం చేసుకొని ఆనాటికి ఈనాటికి కూడా అవి ఎలా నిత్య నూతనంగా ఒక శాశ్వతమైన బోధలు చేస్తున్నాయో ఆలోచించవలసిన ఆవశ్యకత మనకుంది. దానిలో ప్రధానమైన కథ డిప్రెషన్ చెంబు. శాస్త్రి గారి కథానికల్లో ఇది ఒక అనర్ఘమైన రత్నం. 1934 ఏప్రిల్ భారతిలో ఇది ప్రచురితమైంది. పెద్ద కొడుకు ఉన్నత విద్యావంతుడైన ఉద్యోగం సంపాదించుకోలేకపోవడం వలన ఒక మధ్యతరగతి కుటుంబం అనుభవించిన దుర్భర దారిద్ర్యం పాఠకులను కంటనీరు పెట్టిస్తుంది. 1930 ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం భారతదేశంలో కూడా విస్తృతంగా వ్యాపించింది. ఆర్థిక వ్యవస్థ కూకటి వ్రేళ్లతో సహా పెకిలింపవేయబడిన కాలం అది. ఉద్యోగాలు కరువై, బ్రతుకు దుర్భరమై, సామాన్యులు అల్లాడిన కాలం. ఆ విషవలయంలో చిక్కుకున్న మధ్యతరగతి మనుషుల మనస్తత్వాలు ఈ కథలో నిత్యనూతనంగా మనకు కనబడతాయి. నేటికి అది ఒక తీవ్రమైన సమస్యగానే సమాజంలో మనం చూస్తూనే ఉంటాం. కథలో రామారావుని తండ్రి లేకపోయినా తల్లి అనేక కష్టాలు పడి MA దాకా చదివించింది. పెద్ద చదువులు చదివిన పెద్ద కొడుక్కి పెద్ద ఉద్యోగం వస్తే సంసారం ఒడ్డున పడుతుందని, ఆ తరువాత పిల్లలకు బ్రతుకు తెరువు లభిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది. రామారావు భార్య తులసి డిప్యూటీ తహసీల్దార్ గారి అమ్మాయి.
అందువలన కాస్త ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగమే చేయాలని, సమాజంలో గౌరవం కలిగి ఉండాలని, చిన్న చిన్న ఉద్యోగాలు చేయకూడదని, అది తనకు అవమానమని భావించి రామారావు ఏ ఉద్యోగం కోసము ప్రయత్నం చేయడు. తనకు తగిన ఉద్యోగం కాదని ప్రతి ఉద్యోగాన్ని తిరస్కరిస్తూ ఉంటాడు. తల్లి సంతృప్తి కోసం దివాన్గిరి నుండి పోలీసు డిపార్ట్మెంట్ ఉద్యోగాల వరకు ఊరికే దరఖాస్తులు పంపిస్తూ ఉంటాడు. భార్య తులసికి అతడి నిర్వాకం అర్థమైంది. అతడి వ్యవహారం పూర్తిగా ఆమె పసిగట్టింది. ఆర్థికంగా ఇంటి పరిస్థితి నానాటికి దిగజారిపోతున్న, అత్తగారి నగలు తన నగలు కూడా దినభత్యం కోసం కరిగిపోతున్న, చీమ చిటుక్కుమన్నట్లు కూడా అనిపించని భర్త ప్రవర్తన మీద క్రమంగా తులసికి అసహ్యం కలగటం ప్రారంభమైంది. ఇంకా దయనీయమైన విషయం ఏమిటంటే, ఆ తల్లి పాపం తన కొడుకు రేపైనా ఒక పెద్ద ఆఫీసర్ కాకపోతాడా అన్న ఆశతో చిన్నపిల్లల కడుపు మార్చి పెద్ద కొడుకు రామారావుకి, అతడి భార్య తులసికి నెయ్యి, మంచి మంచి కూరలు, పెరుగు వేసి గదిలో రహస్యంగా భోజనం వడ్డించేది. చిన్నపిల్లలు ప్రశ్నిస్తే వాళ్ళకి ఏవో అబద్ధాలు చెప్పి వాళ్ళను బుజ్జగించి ఏమార్చి మాయ చేస్తూ ఉండేది. మరో విషయం, రామారావు ఎప్పుడూ భార్యతో సరసాలు సరాగాలు ఆడుతూ ఉంటాడు. ఇంటి విషయాలు ఏమాత్రం పట్టించుకోకుండా ఎప్పుడూ భార్యతో కలిసి ఉండి సరాగాలు ఆడే అతడి పద్ధతికి ఆమె చాలా చికాకు పడుతుంది. ఒక మాట అంటుంది, డొక్కల కరువు వస్తే మగవాళ్ళు ముందర తల్లుల్ని, ఆ తరువాత పెళ్ళాలని విరుచుకు తింటారు. హిందూ దేశంలో పెళ్ళి అనే ఆచారం ఎప్పుడు అంతరిస్తుందో కదా అని వాపోతుంది. విడాకులు అనేది కనుక వచ్చినట్లయితే దాన్ని తీసుకునేది, స్వీకరించేది మొట్టమొదటి తులసియే అంటుంది. అంత విసిగి వేసారిపోయిందన్నమాట భర్త ప్రవర్తనతో. భర్త పలాయనత్వం, స్వార్థపరమైన ప్రవర్తన, అత్తగారి పట్ల జాలి, ఇవి ఆమె మనసులో నిండిపోయి ఉంటాయి. ఈ బాధతోనే భర్త ప్రవర్తనను జీర్ణించుకోలేక ఒక లెంపకాయ కొడుతుంది. పాపం ఆ పురుషుడు దాన్ని కూడా ఒక శృంగార చేష్ట అనుకొని తేలికగా తీసుకుంటాడు. ఏది అమ్మ ఈరోజు ఇచ్చిన నగ ఏముంది, ఏం డబ్బులు ఇచ్చింది, ఇవాళ బయట నుంచి సరుకులు తీసుకురావడానికి ఏమి ఇస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు తులసి చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ, నేను ఇవ్వలేను, నేను చచ్చినా ఇవ్వను, ఇదిగో ఈ తాళి నీకు ఇస్తాను తీసుకో అని తన మెడలో పుస్తల తాడు తీసి అతడి ముఖం మీద విసిరి కొడుతుంది. రామారావు ద్వివేది ఎంఏ, ఇది ఆయన ఇంటి ముందు బోర్డుగా పెట్టుకుంటాడు. ఆ తరువాత ఇక చేసేదేమీ లేక ఆ రామారావు ద్వివేది ఎంఏ ఒక కాలేజీలో ట్యూటర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి వెళతాడు. ఆ కాలంలో ఆ వచ్చిన వ్యక్తి అవసరాన్ని బట్టి తాము ఇవ్వాలనుకున్న జీతం కంటే చాలా తక్కువ వేస్తూ మోసం చేసే యాజమాన్యాలు చాలా ఇప్పటికీ అప్పటికీ కూడా మనం చూస్తూనే ఉంటాం. అలాగే ఆ కళాశాల ప్రిన్సిపల్ చెప్తుంది, మేము ఈ ఉద్యోగానికి 60 రూపాయలు జీతంగా నిర్ణయించుకున్నాము, 40 రూపాయలకు చేయడానికే కొంతమంది వచ్చారు, మరి మీరు ఎంత సాక్రిఫైస్ చేస్తారు చెప్పండి అంటుంది. ఇది ఆ కాలం నాటి నిరుద్యోగ పరిస్థితి. అంతలో వాకిట్లో నుంచి భిక్షాందేహి అనే మాట వినిపిస్తుంది. ఎవరు అని చూస్తే తళతళలాడే ఒక చెంబు, దాని మీద డిప్రెషన్ చెంబు, మిసెస్ రామారావు ద్వివేది ఎంఏ అని రాసి పట్టుకున్నటువంటిది. అది తులసి పట్టుకొని వస్తుంది. ఆమె వెంట రామారావు తమ్ముడు, 2 చెల్లెళ్ళు కూడా భిక్షాందేహి అంటూ అనుసరిస్తూ ఉంటారు. కథ పూర్తవుతుంది. బ్రతుకు తెరువు చూపించలేని ఆనర్స్ డిగ్రీలు, ఉద్యోగాల వేటలో అలసిపోయినటువంటి యువతీ యువకులు, సగం జీతానికో 4వ వంతు జీతానికో పని చేయించుకోవాలనే మేనేజ్మెంట్సు, నాటికి నేటికి విద్యావంతులకు అదే దుస్థితి. కథ ఎంత పాతదైనా సరికొత్తగా ఒక సామాజికమైన దైన్యాన్ని ప్రతిఫలిస్తూనే ఉంటుంది.
ఆనాటి ఆర్థిక మాంద్యం, డిప్రెషన్ అది ఎంతటి దుర్భరమైన స్థాయికి కుటుంబాలను తీసుకుని వెళ్ళిందో చారిత్రకంగా కూడా కొన్ని అద్భుతమైన విషయాలను, ఎన్నెన్నో ఆంతరంగికమైన విషయాలను ఈ కథ ద్వారా ఆయన వెల్లడిస్తారు. అలాగే మనస్తత్వాల పరంగా చూసినా కూడా ఈ కథలో ఒక గొప్ప మానవ మనస్తత్వం ఇమిడి ఉంటుంది. రామారావు లాంటి వ్యక్తులు ఇప్పటికి కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు. తాము చాలా గొప్పవాళ్ళమని, చాలా తెలివైన వాళ్ళమని, తమకు సరైనటువంటి ఉద్యోగం ఇది కాదు అంటూ వచ్చిన అవకాశాలను తిరస్కరించుకుంటూ ఉండే వ్యక్తులను మనం ఈనాడు చూస్తూనే ఉంటాం. అలా ఈ కథ మానసికమైన పరిస్థితిని, ఆనాటి సాంఘిక పరిస్థితులను, ఒక చిన్నాభిన్నమైన కుటుంబం యొక్క వ్యవస్థను చిత్రిస్తూ నేటికి కూడా ఒక అద్భుతమైన ప్రయోజనాన్ని సాధిస్తున్నటువంటి కథ. స్త్రీలు కుటుంబాలను నడిపించడానికి ఎన్నెన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటారో, ఎలాంటి దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటారో ఇందులో స్త్రీ పాత్రలను చూస్తే మనకు అర్థమవుతుంది. వారు రాసిన కథల్లో మరొక కథ తల్లి లేని పిల్ల. ఇది కూడా సమాజం ఎంత మారినా సరే మనం చూసేటటువంటి సమాజంలో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. తల్లి లేని పిల్ల ఎంత లోకువుగా ఉంటుందో, కుటుంబంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో ఒక మేక పిల్లను ప్రతీకగా తీసుకొని వివరించిన కథ ఇది. కథలో నాగాయ మేకలను కాచుకునే వృత్తిలో జీవిస్తూ ఉంటాడు. అతని మొదటి భార్య కూతురు సూర్యకాంతం, రెండో భార్య చిట్టెమ్మకు యశోద, పయోద అనే ఇద్దరు కూతుళ్ళు, కొడుకు. ఆడపిల్లల ముగ్గురికి కూడా పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపించి వేస్తాడు. సంక్రాంతి పండగ వస్తుంది. చిట్టెమ్మ తన కుమార్తెలనిద్దరినీ పండుగకు పిలుచుకురమ్మని కొడుకును ఆజ్ఞాపిస్తుంది. కానీ ఆ పిల్లవాడికి అక్కలు ముగ్గురు మీద సమానమైన ప్రేమ, అందుకే ముగ్గురు అక్కలని పిలుచుకొస్తాడు పండక్కి. సూర్యకాంతాన్ని చూసి చిట్టెమ్మ ముఖం చిట్లించుకుంటుంది. ఆమె మీద ఎక్కడ లేని ఏహ్యభావాన్ని ప్రదర్శిస్తుంది. ఆ సూర్యకాంతం అత్తవారింటి నుంచి వస్తూ నిండు చూలాలు అయిన ఒక మేకను కూడా వెంటబెట్టుకుని వస్తుంది. ఆ మేక చిన్నపిల్లగా ఉన్నప్పుడు తన వివాహ సమయంలో తండ్రి తనకు కానుకగా ఇచ్చిన మేక. ఆ మేక ఇప్పుడు తల్లి కాబోతున్నది. అది బలహీనంగా ఉన్నది. దాని కాన్పు కూడా సరిగా జరుగుతుందని నమ్మకం లేదు అని చెప్తుంది తన తండ్రికి. తెల్లవారుతుంది. ఆ మేక ప్రసవించడానికి చాలా ఇబ్బంది పడి మేక పరలోకం చేరుతుంది. అందులో నుంచి పిల్ల బయటపడుతుంది. నాగాయ తన కూతురులాగానే ఈ మేకపిల్ల కూడా తల్లి లేనిదయ్యిందే అని బాధపడతాడు. ఈ మేకపిల్లను ప్రతీకగా చేసుకొని నిరుపేద కుటుంబాల్లో అనుబంధాలు, ఆర్థిక సంబంధమైన అంశాలు ఎలా ఉంటాయో అనేక విధాలుగా ఆయన చర్చిస్తారు. కథాంశం సాధారణమే అయినా కథన రీతిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది ఈ కథలో. కథా ప్రారంభానికి అవసరమైన ప్రకృతి వర్ణనలతో వారు కథను ప్రారంభిస్తారు. అలాగే ఆనాడు పల్లెల్లో నిరక్షరాస్యులు కూడా అనేక తత్వాలను, వేదాంత గీతాలను పాడుకుంటూ ఉంటారు. ఒక తాత్వికత వారి జీవితంలో నిండి ఉంటుంది. నాగాయ పొలం పనులు చేసుకుంటూ పాడే పాటలను కూడా అక్కడక్కడ ఈ కథలో ప్రస్తావిస్తారు రచయిత. ఒక కల్మష సహితమైన నశ్వరమైన దేహము, వాతపైత్యాలతో కూడిన దేహము, దీన్ని ధరించిన మానవుడు అహంకారంతో ప్రవర్తించరాదని ఒక వేదాంత తత్వాన్ని కూడా ఆ పల్లె జీవితంలో సూచిస్తారు. ఎందుకంటే ఇక్కడ వేదాంత ధోరణిలో ఉన్న తత్వాలు ఎందుకు పాడటము అన్నప్పుడు ఆ సవతి తల్లి చిట్టెమ్మ యొక్క స్వభావాన్ని చూపించడానికి, ఆమెకు ఒక రకంగా హితబోధ చేయడానికి ఈ తాత్విక గేయాలను కథలో ప్రవేశపెట్టారా అనిపిస్తుంది. మరొక కథని మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమిటంటే గన్నేరు అన్నది. చాలా చిన్న కథ ఇది, కానీ అపారమైనటువంటి
శిల్ప సౌందర్యం కలిగిన కథ. రచనలో ఒక అద్భుతమైన శిల్పాన్ని సాధించిన కథ. అదేమిటంటే బాల్య వివాహాలు, వాటి వలన కలిగే అనర్థాలు, బాల వితంతువులుగా ఉన్న ఆడపిల్లల యొక్క దుర్భరమైన జీవితాలు, వీటికి సంబంధించిన కథలు మనకు చాలానే వచ్చాయి. దానిలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న కథ ఇది. హృదయ ద్రవీకరణను కలిగించినటువంటి కరుణ రసార్ద్రమైన కథ ఇది. అయితే ఈ కథలో ఆయన ఎక్కడా సూటిగా ఇది బాల్య వివాహం వలన కలిగిన అనర్థమని, బాల వితంతువు యొక్క దుర్భరమైన స్థితి అది మనకి చెప్పరు. ఒక ధ్వనిపూర్వకంగా శక్తివంతమైన సందేశాన్ని అందిస్తారు ఆ రచనా శిల్పంలో చూస్తే. ఎక్కడ అమ్మాయి పేరు చెప్పరు కథలో, అమ్మాయి అంటారు అంతే. అంటే అలాంటి దుస్థితిని అనుభవించే ప్రతి ఆడపిల్లకు ఆ అమ్మాయి ప్రతీక ఆ కథలో. ఆ అమ్మాయిని వర్ణిస్తూ ఆమె ఎప్పుడూ తెల్లని శుభ్రమైన వస్త్రాలే ధరిస్తుంది. వాళ్ళ పెరట్లో రంగురంగులు పూలు పూసే గన్నేరు చెట్లు ఉంటాయి. ఆ గన్నేరు చెట్ల కింద ఎప్పుడూ పువ్వులు రాలి ఉంటాయి. నేల తల్లిని పూజిస్తూ ఉంటాయి. ఆమె ఆ నేల రాలిన పువ్వులను పూజకు తీసుకొని వెళ్ళదు తండ్రి కోసం, ఎందుకంటే తండ్రి వద్దంటాడు. ఇలా వర్ణనతో ప్రారంభమవుతుంది. ఆ అమ్మాయి ఎప్పుడూ శుభ్రంగా స్నానం చేసి ఉంటుంది, కానీ నుదుటన కుంకుమ పెట్టుకోదు. ఎక్కడ కూడా ఈ అమ్మాయి బాల వితంతువు అనే మాట రానియకుండా ఆ సన్నివేశంతోనే కథను నడిపిస్తారు. సన్నివేశమే మనకు కథ బోధిస్తూ ఉంటుంది. అలా ప్రారంభమైన ఆ కథలో మలుపు ఏమిటంటే, వారి పక్కింట్లో 2 అమ్మాయిలు ఉంటారు. ఆ 2 అమ్మాయిలు ప్రతిరోజు వీళ్ళ ఇంటి పెరట్లో కింద రాలిన గన్నేరు పువ్వులను తీసుకొని వెళ్ళి ఆ రంగురంగుల పువ్వులను ఎండబెట్టి దాని నుంచి రంగు తీసి బట్టలకు రంగులు వేసుకొని ఆ రంగుల బట్టలతో చక్కగా అలంకరించుకొని వీళ్ళకి చూపిస్తూ ఉంటారు. అంటే ఆ సన్నివేశ కల్పన చూడండి. రంగులు, రంగు వస్త్రాలు. ఎందుకు ఈ సన్నివేశ కల్పన చేశాడు అంటే, ఈ అమ్మాయి ఎప్పుడూ తెల్లని వస్త్రాలే వేసుకుంటుంది కదా. వాళ్ళని చూసి ఈ అమ్మాయి కూడా కోరిక కలుగుతుంది. అమ్మా, నేను కూడా రంగు వేసుకుంటాను బట్టలకు, అలాంటి రంగులు నాకు ఇష్టము అంటుంది. తండ్రి ఏమీ మాట్లాడకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. తల్లి చాటుగా కళ్ళు తుడుచుకుంటుంది. ఇదే ఆయన చెప్తుంది. అక్కడ ఆ దుస్థితి, ఆ అమ్మాయి పరిస్థితి, ఆ అమ్మాయి అనుభవిస్తున్నటువంటి మానసికమైన క్షోభ ఎంత మామూలు సన్నివేశంతో ఆయన మన కళ్ళ ముందు చూపిస్తారో చూడండి. ఆ తర్వాత కొంతకాలానికి ఆ పక్కింటి అమ్మాయిలిద్దరికీ పెళ్ళిళ్ళు అవుతాయి. ఆ పెళ్ళిళ్ళకు ఈ అమ్మాయి వెళ్ళదు, తల్లి మాత్రమే వెళుతుంది. తాను ఎందుకు పెళ్ళికి వెళ్ళటం లేదు, తల్లి మాత్రమే ఎందుకు వెళుతుంది అని ఆలోచించినప్పుడు ఆ అమ్మాయి స్థితి ఏమిటో ఆమెకు అప్పుడు అర్థమవుతుంది. తల్లి వివాహానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి నేల మీద పడిపోయి ఉంటుంది. ప్రమిదలో ఆముదం తగ్గిపోవటం వలన దీపం నకనకలాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి కళ్ళు తెరిచి అలాగే నిశ్చలంగా జీవరహితంగా చూస్తూ ఉండిపోతుంది. ఇది ముగింపు. అమ్మాయి తనువు చాలించింది అని చెప్పడానికి ఆ ప్రమిదలో చమురు అయిపోయిందనే వాక్యంతో రచయిత ధ్వనింపచేస్తారు. అమ్మాయికి పేరు పెట్టకుండా సూటిగా బాల వితంతువు అని చెప్పకుండా అత్యంత ప్రభావవంతంగా బాల్య వివాహాల వలన కలిగే దుష్ప్రభావాన్ని ఇందులో మనకు చూపిస్తారు. అయితే ఆ అమ్మాయి ఎలా జీవితాన్ని ముగించింది? చిన్నపిల్ల కదా, ఇది ఒక ప్రశ్న. అది పాఠకుల ఆలోచనకే వదిలేశారు ఆయన. ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుందా ఏమో. అసలు గన్నేరు పువ్వులతో, గన్నేరు చెట్లతో కథను ఎందుకు ప్రారంభించాడు రచయిత? గన్నేరు పువ్వులతోనూ రంగులతోనూ కథను సన్నివేశాలతో ఎందుకు నడిపించాడు అని ఆలోచిస్తే, పల్లెల్లో ఒక విశ్వాసం ఉంది. గన్నేరు పువ్వులు, గన్నేరు పప్పులు, గన్నేరు కాయలు అంటారు. వాటిని కనుక తింటే చనిపోతారు అనే ఒక నమ్మకం ఉంటుంది. అది నిజమో కాదో మరి తెలీదు, కానీ ఆ కాలంలో ఎక్కువగా దాన్ని నమ్ముతూ ఉండేవారని మనకు అర్థమవుతుంది. ఆ నమ్మకాన్ని బట్టి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా? పాఠకులు ఎవరి ఆలోచనకు అనుగుణంగా వారు ఆ ముగింపును ఊహించుకునే ఒక అద్భుతమైన శిల్ప సౌందర్యంతో రచింపబడిన కథ
గన్నీరు. చాలా చిన్న కథ అయినా ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో మనకు ఆలోచించిన కొలది అర్థమవుతుంది. ఆనాటి ఒక దారుణమైన సామాజిక వ్యవస్థని మన కళ్ళ ముందు చూపిస్తారు. ఇలాంటి కథలు, సామాజికమైన జీవితాన్ని, పరిస్థితులను చిత్రించిన కథలు వారి రచనల్లో మనకు అనేకం కనిపిస్తాయి. ఆర్థిక మాంద్యం ఎంత భయంకరమైనదో కొన్ని కథల్లో వివరించిన శాస్త్రి గారు మరోవంక సమాజాన్ని ప్రోత్సహిస్తూ ప్రతిభ, తెలివితేటలు ఉంటే దరిద్రుడు కూడా కుబేరుడు కాగలడు, మంచి విజయాలను సాధించగలడు అని సూచించడానికి పిత్తల్ కా దర్వాజా అనే కథను ఆయన రాశాడు. నిరాశ నిస్పృహలతో ఉన్న యువతలో చైతన్యాన్ని కలిగించడానికి రాసిన ఈ కథ 1931 భారతి డిసెంబర్ సంచికలో ప్రచురితమైంది. భాషాపరంగా చూసినప్పుడు కొన్ని కథల్లో, ప్రారంభ కాలంలో రాసిన ఆయన కథల్లో గ్రాంథిక భాష కనిపిస్తుంది. ఆ తర్వాత కథారచనలో గ్రాంథికాన్ని కొంత తగ్గించుకొని వ్యావహారిక భాషలోకి వస్తున్నారా అనిపించే విధంగా రచన చేశారు. ఆనాటి పండితులు చాలా ఆనందించారు. ఇంత గొప్ప పండితులు, గ్రాంథిక భాషావాదులు నెమ్మదిగా వ్యావహారిక భాషలోకి ప్రవేశించటం అన్నది వ్యావహారిక భాషావాదానికి ఒక గొప్ప ప్రోత్సాహము, ఒక అండదండ అని చాలామంది ఆనాటి పండితులు, సాహితీవేత్తలు భావించారు. వీరి రచనల్లో మరొక కథ వ్యత్యయం అనేది. తరాలు మారుతున్న కొలది ఎలాంటి అంతరాలు ప్రవేశిస్తాయో కుటుంబాల్లోనూ, సమాజంలోని వ్యక్తుల మధ్య అనుబంధాల్లోనూ బాగా చూపించినటువంటి కథ ఇది. ఒక యజమాని, పాలేరు మధ్య ఉండే అనుబంధాన్ని చిత్రిస్తూ, తండ్రి తరం వెళ్ళిపోయిన తర్వాత కుమారుడి యొక్క ఆధిపత్యం వచ్చినప్పుడు పాలేరుగా ఉన్నటువంటి వ్యక్తిని ఎంత కించపరుస్తూ అతన్ని అవమానించాడో చెప్తుంది కథ. కాబట్టి వ్యక్తుల మధ్య అనుబంధాలు, ముఖ్యంగా పల్లె జీవనంలో యజమాని, పాలేరు అనే తేడా లేకుండా ఆ కాలంలో వారి జీవన విధానం ఎలా సాగిందో, కాలక్రమంలో వచ్చిన మార్పు ఏమిటో తెలియడానికి ఈ కథ మనకు పనికొస్తుంది. స్త్రీ పాత్ర చిత్రణ చూస్తే శాస్త్రి గారి హృదయం ఎంత సున్నితమైనదో మనకు కనిపించే కథలు కొన్ని కనిపిస్తాయి. స్త్రీల పట్ల వారికి అత్యంతమైన ఆదరాభిమానాలు, వారిని చైతన్యవంతులుగా, ఉత్తమ వ్యక్తిత్వ సంపన్నులుగా తీర్చిదిద్దాడు చాలా కథల్లో. మనం డిప్రెషన్ చెంబు అనే కథను ఇప్పుడే మాట్లాడుకున్నాం. దానిలో తులసి పాత్రలో ఒక ప్రతిఘటన, ఒక చైతన్యం, భరించలేనటువంటి భర్తకు విడాకులు ఇచ్చి జీవించాలనే ఆలోచన కూడా ఆమె సంభాషణ ద్వారా, ఆమె వ్యక్తిత్వం ద్వారా రచయిత సూచిస్తారు. అలాగే నకల్ హైదరాబాద్ అనే కథలో సాటి హిందూ స్త్రీ శీలాన్ని కాపాడడానికి ఒక ముస్లిం స్త్రీ తన భర్తనే అంతం చేయడానికి పూనుకున్నటువంటి వస్తువు. తన భర్త సాటి హిందూ స్త్రీని అవమానిస్తూ ఉంటే ఆమెను రక్షించడానికి తాను విజృంభించింది, తాను ఎదురు తిరిగింది. అంటే ఇక్కడ కుల మతాల యొక్క వ్యత్యాసం లేకుండా స్త్రీ గౌరవాన్ని కాపాడటం అన్నది ఎంత ప్రధానమో చూపిస్తారు. అలాగే వెలి అనే ఒక కథలో స్త్రీ జాతి మర్యాద కాపాడడానికి రంగనాయిక అనే అమ్మాయి తాను చెయ్యని నేరానికి శిక్ష అనుభవించి స్త్రీ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేసింది. మరొక కథ వావి అన్నది. వారాంగనలకు సైతం వావి వరుసలుంటాయి అని నిరూపించడానికి ఈ కథ రాశారు ఆయన. ఇలా అనేక రకాలైన ఇతివృత్తాలు, ఒక సమాజం, ఒక ఆర్థిక వ్యవస్థ, ఆనాటి రాజకీయ వ్యవస్థ, ఆనాటి ప్రభుత్వ విధానాలు, దాని నుండి మానవుల మనస్తత్వాలు ఎలా చూడాలి, ఏమి నేర్చుకోవాలి, జీవితం ఎలా జీవించాలి, ఏది సరైనది, ఏది కాదు, ఇలాంటి అనేక విషయాలను చర్చిస్తూ విస్తారమైన కథా సాహిత్యాన్ని ఆయన వెలువరించారు.
ఆయన కథలన్నీ కూడా జీవించటాన్ని నేర్పిస్తాయి. అందుకే వేలూరు శివరామశాస్త్రి గారి కథలన్నీ కూడా పాత కొత్తల మేలు కలయికతో వెలసినటువంటి ఒక అద్భుతమైన శిల్పాకృతులు. అంతేకాదు జీవించటం ఎలాగో నేర్పించిన కథకులు వేలూరు శివరామశాస్త్రి గారు. అందుకే వారి నూతనాలు, వారు కథా సాహిత్యానికి చేసినటువంటి సేవ, వారి వరివస్య ఒక చిరస్మరణీయమైనటువంటిది అని మనం ఏనాడు గుర్తుంచుకోదగినటువంటి ఒక అంశంగా పేర్కొంటూ SHO AP యూట్యూబ్ ఛానల్ వారికి నమస్కారాలు.